ఈ సంవత్సరం జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన ఈ పర్వదినాన కొన్ని పూజలు చేసినట్లయితే మీరు శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా పొందవచ్చు. తద్వారా మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు పండితులు. మరి వైకుంఠ ఏకాదశి రోజున చేయవలసిన పూజలు ఏమిటి? వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పూజలు వ్రతాలు ఆచరించడం వల్ల సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కటాక్షం పొందే అవకాశం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివినట్లయితే మీరు దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న పలు సమస్యల నుంచి బయటపడతారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల మీరు సకల పాపాల నుంచి విముక్తులవడంతో పాటు అనేక రకాలుగా మీ జీవితంలో భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారికి మహాలక్ష్మీదేవి కృప కోసం వైకుంఠ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణ్ణి దర్శించుకోవడం ద్వారా సకల కష్టాల నుండి బయటపడే అవకాశం ఉంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీరు అనేక రకాలుగా భగవంతుడి ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఎవరైతే గోవులకు ఆ రోజు అరటిపండు అదేవిధంగా బెల్లం తినిపిస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. తద్వారా వారు ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన నదీ స్నానం చేయడం వల్ల అనేక రకాల పుణ్యఫలాలు లభించే అవకాశం ఉందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజున పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీ జీవితంలో చక్కటి ఫలితాలను అందుకునే అవకాశం ఉందని శాస్త్రం చెబుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ మహావిష్ణువును ఆరాధించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఈ పర్వదినాన ఉపవాసం చేయడంతో పాటు లక్ష్మీనారాయణను సందర్శించుకొని తమ కోరికలను భగవంతుడికి తెలిపినట్లయితే వారి కోరికలు తీరే అవకాశం ఉందని శాస్త్రం చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.